వారణాసి గ్లింప్స్ అనాలిసిస్. కుంభ్ అంటే కుంభకర్ణుడేమో అని నేను చెప్పింది నిజమయ్యేలానే ఉంది. ఆల్రెడీ ఒక షార్ట్ కూడా చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో దానికి 1,60,000 వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా 50,000 ప్లస్ వ్యూస్ వచ్చాయి. చూడకపోతే చూసేయండి. ఈ వీడియో చూసాక ఈ యుద్ధంలో కుంభకర్ణుడి దగ్గరే శ్రీరాముల వారు అతన్ని చంపుతున్నట్టు చూడొచ్చు. అలాగే ఆంజనేయుడి తోక మీద హీరో రథాన్ని నడిపిస్తున్నట్టు, వెనకేమో కుంభ్ ఉన్నట్టు, ఇంకా ఈ హిప్పోల దగ్గర మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఇక్కడ ఈ విగ్రహం దగ్గర మహేష్ బాబు హీరోయిన్. ఇలా చాలా డీటెయిల్స్ అబ్జర్వ్ చేశా చాలా క్లియర్‌గా. అన్నీ కూడా మీకు క్లియర్‌గా చెప్తా. ఫుల్ గ్లింప్స్ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ప్రాపర్‌గా. అండ్ ఈ వీడియో చేయడానికి 6 అవర్స్ పట్టిందండి. ఇక ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయకపోతే, ఇక ఎక్స్‌పోజింగ్‌కి, అమ్మాయిల వీడియోలకి, ఫేక్ ప్రమోషన్ వీడియోలకి సపోర్ట్ వస్తదిలా అని నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతానండి. సో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఎఫర్ట్స్ అండ్ ఈ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే, నాకు కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా చేయాలని ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ది బెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా సోలోగా. ఇక డైరెక్ట్‌గా ఎక్కడ సోది లేకుండా ఫుల్ వీడియో అనాలిసిస్ చెప్పేస్తా. ఎలా అనిపించింది, ఏంటి అని లాస్ట్‌లో చెప్తా. ఇప్పుడు గ్లింప్స్ అనాలిసిస్‌లోకి వెళ్తే ఫస్ట్ షాట్ వారణాసిని చూపిస్తారు. గంగా నది పక్కన బిల్డింగ్స్ అవి లేకుండా ఉన్న ఈ ఇమేజ్‌ని చూస్తేనే చెప్పొచ్చు ఇది ఇప్పటి వారణాసి కాదని. ఇప్పుడున్న వారణాసి ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ బిల్డింగ్స్‌తో ఉంటుంది. సరిగ్గా అప్పుడే 512 కామన్ ఎరా అని వేస్తారు. అంటే 512వ సంవత్సరంలో వారణాసి అని. సరిగ్గా జూమ్ చేసి చూస్తే ఈ ఇమేజ్‌ని ఏదో యాగం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ షాట్ అదే యాగం నుండి యాస్ట్రాయిడ్ శాంభవికి తీసుకెళ్తారు. ఆ యాస్ట్రాయిడ్ శాంభవిని ఎప్పుడొచ్చినట్టు చూపిస్తారు 2027 కామన్ ఎరా అంటూ. అంటే ప్రెజెంట్ 2025 మనం ఉన్నది. అంటే 2027లో ఇది రాబోతుంది. అప్పుడు యాస్ట్రాయిడ్ శాంభవి వస్తుందని. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, శాంభవి అంటే పార్వతీదేవి అని అర్థం. శంభు అంటే శివుడు. శాంభవి అంటే శివుని భార్య అని అర్థం. మరి ఈ స్టోరీని శివపార్వతులతో ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారో నేనైతే ఈ డీటెయిల్స్‌తో కనిపెట్టలేకపోతున్నాను. అయితే ఈ యాస్ట్రాయిడ్ వచ్చి మంచు కొండల వైపు వెళ్తున్నట్టు ఇక్కడి వరకు చూపిస్తారు. సరిగ్గా చూస్తే ఈ షాట్‌లో కనిపిస్తుంది. ఆ వెంటనే ఈ మంచు కొండ నుండి ఒక ముక్క కింద నీటిలో పడుతుంది. అంతేగాని ఈ యాస్ట్రాయిడ్ దాన్ని ఢీకొట్టినట్టయితే చూపించలేదు. కట్ చేస్తే నెక్స్ట్ షాట్‌లో రాస్ ఐస్ షెల్ఫ్. అంటార్క్టికా అంటార్క్టికాలోనే సముద్రం మీద తేలుతూ ఉండే అతిపెద్ద ఐస్ షెల్ఫ్ ఇది. గూగుల్ చేసి చూడండి. ఇక్కడ కొందరు క్లైంబ్ చేస్తూ ఉంటారు. సడెన్‌గా కదలిక రావడంతో కొందరు పడిపోతూ ఉంటారు. అయితే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారన్నది నా డౌట్. సరిగ్గా గమనిస్తే ఈ మంచు కొండ పైన ఏం లేదు కానీ, ఫస్ట్ పర్సన్ డ్రెస్ యెల్లో కలర్‌లో ఉంటుంది. మేబీ ఇతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. మేబీ ఇతనే హీరో కావచ్చు. ఇతన్ని పట్టుకోవడానికి వీళ్ళందరూ వచ్చుండొచ్చు. అతనే డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా చేసుంటే ఇలా మంచు కొండ ముక్కలవుతూ ఉండొచ్చేమో. ఇప్పుడు ఈ రాస్ ఐస్ షెల్ఫ్ షాట్‌ని 180 డిగ్రీస్ తిప్పుతూ చూపిస్తారు. కరెక్ట్‌గా ఇమేజ్‌ని రివర్స్ చేసి గమనిస్తే, ఆ మంచు కొండ మీద నుండి పడిన వాళ్ళు ఇలా ఈ కిందకి వస్తున్నారని, ఆ లోపల ఎన్నో ఏళ్లుగా ముక్కలై మంచుగడ్డలోనే ఇరుక్కుపోయిన ఒక షిప్‌ని కూడా మనం చూడొచ్చు. ఇక వెంటనే అంబసిలి వైల్డర్‌నెస్ అంటే కెన్యాలోని అంబసిలి నేషనల్ పార్క్ ఆఫ్రికాలోనే మోస్ట్ ఫేమస్ వైల్డ్ లైఫ్ ఇది అని చెప్పొచ్చు. లయన్స్, చీతాస్, జీబ్రాస్, జిరాఫీస్, బఫెలోస్, బర్డ్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఈ ఇమేజ్‌లో కూడా అన్నీ చూపించారు. జూమ్ చేసి చూస్తే చెట్టు మీద చీతా కూడా ఉంటుంది. అంత డీటెయిలింగ్ ఇచ్చారు. వాటన్నిటిని చూపించారు. ఇక్కడ కూడా గమనిస్తే పారాచూట్‌లో ఎవరో ల్యాండ్ అవుతూ ఉంటారు. హీరోనే కావచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచుకొండ. ఈ మంచుకొండని గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ షాట్‌లో అదే మంచుకొండ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. నైట్ టైమ్ అక్కడే. ఒక కోతి హిప్పోపోటమస్ నుండి తప్పించుకుంటూ వెళ్తుంది. మీరు కూడా ఇదే చూసారు కదా! ఇక్కడే పబ్బులో కాలేస్తాం. ఆ పక్కనే చూడండి హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. ఇక్కడ 2 విధాలుగా అనిపిస్తుంది నాకు. ఒకటి హీరోనే తాడు విసిరి హిప్పోపోటమస్ నుండి దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం. ఇంకొకటి పడవలో లైట్‌కి దీపం పెట్టుకొని, ఆ మంకీని యూజ్ చేసుకొని హిప్పోపోటమస్‌ల దృష్టిని మళ్లించి వీళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నారు. ఇక నెక్స్ట్ షాట్ వనాంచల్‌కి షిఫ్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో ఈ విగ్రహాలవి కనిపిస్తాయి. వనాంచల్ అంటే అడవి ప్రాంతం. మళ్ళీ ఆ అడవి ప్రాంతంలో ఉగ్రబట్టి కేవ్. ఇది ఫిక్షనల్ నేము. ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ మధ్యలో సర్పాల తల ఉండి, బంగారం కలిగున్న ఈ విగ్రహం లాంటి రూపం. ఆ రైట్ సైడ్ ఏమో హీరో. పైనుండి రెడ్ శారీలో మందాకిని, ఆ పక్కనే గన్ ఫైర్ చేస్తూ మనుషులు. కింద యాగం చేస్తున్న ఇతను, పక్కన విగ్రహాలు. ఎగ్జాక్ట్‌గా గమనిస్తే ఈ మందాకిని పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్, ఆ గన్ ఫైర్ సింక్ అంతా ఇక్కడే. ఇప్పుడు మళ్ళీ టైం 7200 సంవత్సరాల త్రేతాయుగంలోకి లంకా నగరంలోకి వెళ్తుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే చెప్పాలి. కుంభకర్ణుడిని హతమార్చే సీన్ ఇది. ఆల్రెడీ శ్రీరాముడిగా మహేష్ బాబు చేస్తున్నట్టుగా రాజమౌళి గారు చెప్పేశారు ఈవెంట్‌లో. ఇక్కడ ఆంజనేయుడు చెట్టుని విసురుతున్నట్టుగా ఉంది. కానీ ఇది సంజీవని చెట్టా? లేదా ఎదుర్కోవడానికి చెట్టుని పెకలించి విసురుతుండడం కూడా అవ్వచ్చు. ఇక్కడే ఒక హిడెన్ డీటెయిల్ ఉంది. జూమ్ చేసి చూస్తే ఆంజనేయుడి తోకపై రథం వెళ్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కుంభ కనిపిస్తారు. ఇక ముందుకు వెళ్తే కుంభకర్ణుడిపై శ్రీరాముడు బాణం వేస్తుండడం మనం చూడొచ్చు. నిజంగా ఈ రామాయణం విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక అక్కడి నుండి వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లోకి ఓపెన్ అవుతుంది. ఎలా అంటే టైమ్ ట్రావెల్ చేస్తూ ఎటో వెళ్తున్నట్టుగా, అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదొక పవిత్రమైన దహన స్థలం. క్రిమేషన్ ఘాట్ అని. ముఖ్యంగా పార్వతీదేవి యొక్క చెవిపోగు పడిపోయిన స్థలం. అప్పుడు కాశీకి స్వయంగా ఆ మహాశివుడే దానిని వెతకడానికొచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఆకాశం నుండి వస్తున్నట్టుగా గంగా నదిలో సుడిగుండంలా ఉంటుంది. వెంటనే రుద్రగా నందిపై త్రిశూలం పట్టుకొని మహేష్ బాబు గారిని చూపిస్తారు. కాశీలో ఆ మహాశివుడే వచ్చినట్టు.
ఇంకా మందాకిని పోస్టర్ నుండి కొంచెం రీసెర్చ్ చేస్తే 2 ప్రాబబిలిటీస్ దొరికాయి. ఒకటి వాల్మీకి రామాయణంలో కాదు గానీ, కృతివాస రామాయణంలో మందాకిని అంటే కుంభకర్ణుడి భార్య అని ఉంటుంది. అలాగే కుంభ అనేవారు కుంభకర్ణుడికి, మందాకినికి జన్మించిన కుమారుడు అని. ఒకవేళ ఇది రాంగ్ అయితే రామ, సీత, లక్ష్మణులు వనవాసం ఉన్న చిత్రకూటం దగ్గర పవిత్ర నది మందాకిని అంటే. ఇదైనా కావచ్చు. ఇది నా గెస్ అంతే. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. వేరే డీటెయిలింగ్ కూడా ఉండొచ్చు. ఇక ఈ టైటిల్ పోస్టర్ కూడా చూస్తే ఆ సెమీ సర్కిల్ లాంటి ఆర్క్, గడియారంలో ముళ్ళు, టైమ్ ట్రావెలింగ్ ఏదో ఒక ఫామ్‌లో పక్కాగా ఉంది. కానీ ఈ కనెక్షన్స్ ఏంటి అనేది ఇంకా స్క్రీన్ ప్లే కూడా ఈ గ్లిమ్స్‌లో చూపించిన లొకేషన్స్ ఆర్డర్‌లోనే ఉంటుంది. ఈ గతంలోకి మరియు ముందుకు వెళ్తారా? లేదా మళ్ళీ జన్మించినట్టుగా రీఇన్‌కార్నేషనా? ఇవన్నీ తెలియాలంటే ఇంకొంత స్టఫ్ అయితే వాళ్ళు రివీల్ చేయాల్సి ఉంది. ఎనీహౌ 'వారణాసి' అనే టైటిల్ అయితే వరల్డ్ అంతా ఈ వారణాసి ఎక్కడుంది అని సెర్చ్ చేసి ఇండియా గురించి తెలుసుకునేలా చేసే మంచి టైటిల్ అనే చెప్పొచ్చు. అండ్ విజువల్లీ డెఫినిట్‌గా స్టన్నింగ్‌గానే ఉండబోతుందని తెలుస్తుంది గ్లిమ్స్ అయితే. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 'బాహుబలి' విజువల్స్‌ని అలా మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఇంత ఎక్కువ ఏఐ లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. కీరవాణి గారి మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ 'త్రేతాయుగ' దగ్గర అండ్ 'నంది' మీద వెళ్తున్నప్పుడు. చూద్దాం, నాకైతే ఎక్సైటెడ్‌గానే ఉంది. ఈసారి మైథాలజీని హెవీగా టచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే అడ్వెంచరస్‌గా కూడా ఉండబోతుంది మూవీ అని. అయితే నాకున్న డౌట్ ఏంటంటే 1 ఫిల్మ్‌లో ఇదంతా కంప్లీట్ చేయగలరా? లేదా 2 పార్ట్సా అని. అండ్ వీటన్నిటితో పాటు ఈరోజు ఈవెంట్‌లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాలో ఒక 30 మినిట్స్ ఫైట్ ఉంటుందన్నారు. రామాయణం బ్యాటిల్ కాకుండా అది ఇంకేమై ఉంటుందండి. ఇప్పుడు చూడాలి ఆ విజువల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు. అలాగే రాజమౌళి గారు కూడా మహేష్ బాబు గారిని మొదటి రోజు షూట్‌లో శ్రీరాముడి వేషంలో చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కొన్ని రోజులు మొబైల్‌లో వాల్ పేపర్‌గా పెట్టుకుని తర్వాత తీసేసా అని చెప్పారు. మహేష్ బాబు గారేమో హోల్ ఇండియా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వబోయే సినిమా అన్నారు. కీరవాణి గారేమో మెలోడీలో కీరవాణి సూపర్ కానీ, బీట్‌లో కీరవాణి వెనకపడ్డారంటూ నా మీద కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాతో అది తొలగబోబోతుంది అన్నారు. పృథ్వీరాజ్ గారైతే అసలు ఎవరైనా ఇంతలా ఆలోచించగలరా? ఇలాంటి ఐడియాస్ కూడా వస్తాయా అన్నారు. ఏదైతే ఏంటి ఈవెంట్ అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. రాజమౌళి గారు ఒక విషయంలో అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఈవెంట్‌లో స్క్రీన్ మీద డిస్‌ప్లే ఇంటరప్షన్స్ కోసం మాట్లాడారు. ముందు రోజు టెస్టింగ్‌కి ఒరిజినల్ ఫుటేజ్ వేస్తే లీక్ అయిపోతుందని అడ్డుగా క్రేన్స్‌తో ఏదో పెట్టించి ప్లాన్ చేస్తుంటే ఎవరో డ్రోన్స్ వదిలారంట. అయితే లీక్ అవ్వకూడదని టెస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా రిస్క్ తీసుకున్నారంట. ఆ రిస్క్ ఫెయిల్ అయింది. ఏదైతే ఏంటి ఈవెంట్ అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా వారణాసి అనే పేరు వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వబోతుంది. అండ్ మన రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ పోస్టర్‌లో కుంభ అంటే కుంభకర్ణ రోల్‌తో మైథాలజీ నుండి కనెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ పోస్టర్‌లో ఎలా అయితే ఒక రైట్ హ్యాండ్ తప్ప కాళ్ళు మిగతా చెయ్యి లేవో, రామాయణంలో కూడా శ్రీరాముడు కుంభకర్ణుడి ముందు బాణాలతో చేతులు, కాళ్ళను తొలగించి చెప్పినట్టుగా ఉంది. లేదా జస్ట్ ఈ విలన్ కూడా కుంభకర్ణుడు అంత పవర్ ఉన్నట్టు రిఫరెన్స్‌గా ఇన్‌స్పైర్ అయ్యారా? ఈ మెకానికల్ చైర్ అండ్ రోబోటిక్ ఆర్మ్స్‌తో ఒక్క చేయితో మాత్రమే పనిచేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని చూస్తుంటే, సూర్య గారు 24లో, అనుష్క శర్మ గారు 0లో, అలాగే స్పైడర్ మ్యాన్, డాక్టర్ ఆక్టోపస్ విలన్, ఊపిరి సినిమాలో నాగార్జున గుర్తొస్తున్నారు. ఈ లీక్డ్ వీడియోలో క్లియర్‌గా ఇక్కడ ఉన్నది ఈ రోల్లే. బ్యాక్‌గ్రౌండ్‌లో మోడర్న్ ట్రీస్, ఆర్మీ సెటప్, ఎవ్రీథింగ్ ఫ్యూచరిస్టిక్‌గా మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కలిపి రాజమౌళి గారి మార్క్‌లో డిజైన్ చేసినట్టుంది. ఈ ఫోటో చూడండి. ఐ థింక్ ఇది సినిమా నుండి రిలీజ్ చేసిన సెకండ్ లుక్ అలియాస్ విలన్ యొక్క ఫస్ట్ లుక్. సో ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మంచి కంటెంట్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఎ లాట్.